అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇవాళ కేసీఆర్ గారు పులి బయటికి వచ్చింది. ఈ విషయంలో మీరు ఏమంటారు? అన్న పులి బయటికి వచ్చింది, ఇప్పుడే ఎంటర్ అయింది. మాకు ఆ జస్ట్ చూసిన కేసీఆర్ సార్ని చూసిన విజువల్స్ ఇంకా కళ్ళల్లోనే ఉన్నాయి. అది చూడంగానే ఒక గూస్ బంప్స్ లాగా వచ్చినాయి. ఎన్నో నెలల తర్వాత సార్ని ఇంత దగ్గర నుంచి అది కూడా ఇంత దగ్గర నుంచి చూడంగానే అసలు ఆ కళ్ళల్లో నిజంగా చెప్పాలంటే అది ఇప్పటికీ పోవట్లేదు. ఎన్నో రోజుల తర్వాత ఇంతమంది వందల మంది వేల మంది జనాలు ఇక్కడికి చూడడానికి వచ్చారు. ఇక్కడ ఈయన చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవన్నా. ఇప్పుడు మరొక మాట చెప్పాలి అంటే తొందరలోనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నానన్న. అతి తొందరలోనే మా కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ మా కేసీఆర్ గారే అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలు ఉంది కదా. 3 సంవత్సరాలు ఇలా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు టైం పాస్ చేసేసారు కదా నా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి టైం ఏడు ఉందన్న అభివృద్ధి మీద వాళ్ళకి అవసరం లేదు. 6 గ్యారంటీలు పక్కకు పెట్టిరు, 420 హామీలు పక్కకు దోషిరు. వాళ్ళకి కావాల్సింది అందాల పోటీల మీద అందాల పోటీలు పెట్టాలి. గ్లోబల్ సుమిత్ పెట్టి 2 రోజులు 3 రోజులు హోటళ్లలో టైం పాస్ చేయాలి. పెట్టుబడులు వచ్చినాయని టైం పాస్ చేసి ఫుట్బాల్ మ్యాచ్లు వాళ్ళ ఇంట్లో కోసం వాళ్ళ గురించి ఫుట్బాల్ మ్యాచ్లు పెట్టాలి. దాని మీద టైం పాస్ చేసి ఇగో వచ్చినాయి టైం పాస్ చేసాడు తప్ప వాళ్ళకి అవసరమే లేదన్న. ఆల్రెడీ 2 ఏళ్ళు టైం పాస్ చేసేసారు. ఇప్పుడు వ్యతిరేకత అనేది మీకు ఆల్రెడీ గ్రామ సర్పంచ్ ఇప్పుడు ఆల్రెడీ చూసిరు కదన్న. వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉందో 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత ఉంటే 2 ఏళ్లలో మీకు వచ్చిన సీట్లు వాళ్ళ గ్రామ పంచాయతీలో ఎంతమంది సర్పంచ్ స్థానాలు గెలిచిరు వాళ్ళకి మనకు అనేది తొందరలోనే తెలుస్తుంది. ఆల్రెడీ 2 ఏళ్ళు టైం పాస్ చేసిరన్న. ఇంకో 3 ఏళ్ళు కూడా ఇదే చేస్తారు. 42% రిజర్వేషన్ అని చెప్పి బోల్తా కొట్టించి బురిడి కొట్టించారు. మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో మళ్ళీ 42% ఇస్తామని చెప్తారు, మళ్ళీ మురిడి కొట్టిస్తారు. అది అయిపోగానే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వస్తారు, మళ్ళీ టైం పాస్ చేస్తారు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జనవరిలో అవుతాయి అని చెప్పేసి ఒక పుకారు ఉంది. అదేం అవుతుందా? అదే అన్న, ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టనియండి అన్న. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టరు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. ఓన్లీ డైరెక్ట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ పోతామని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏమంటారు? మున్సిపల్ ఎలక్షన్లకు పోతే వీళ్ళకి ఏమవుతుంది అనేది సిటీలో ఎస్పెషల్లీ ఇప్పుడు 300 డివిజన్లు చేస్తా అంటున్నారు వీళ్ళు. 150 ఉన్నది 300 డివిజన్లు చేసి వాళ్ళకున్న కార్యకర్తలు చూపిస్తా అంటున్నారు. ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ లో వీళ్ళకున్న ఒకటే సీట్ ఉంది. దాంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మీరు ఏం అభివృద్ధి చేస్తారని జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోతారన్న. మీరు గ్రేటర్ హైదరాబాద్ లో ఏం అభివృద్ధి చేసిరు? అభివృద్ధి చేస్తే మీరు ఏమైనా డెవలప్మెంట్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ లో మీకు సీట్లు వస్తాయి. ఇప్పుడు ఫిబ్రవరికి ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరైతే కార్పొరేటర్ వీళ్ళ టర్మ్ అయిపోతుంది. మరి టర్మ్ అయిపోతే ఇప్పుడు అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది కదా, మరి దానికి ఏమంటారు? అభివృద్ధి కుంటుపడుతుంది అన్న. వాళ్ళది 5 ఏళ్ళు అనే టర్మ్ అనేది అయిపోతుంది అన్న. ఇప్పుడు టర్మ్ అయిపోతే కొత్త టర్మ్ ఎలక్షన్ రావాలంటే వీళ్ళు ప్రజల మధ్యలోకి పోయి ప్రజలు జిహెచ్ఎం ఇప్పుడు సిటీ కదన్న, ఇప్పుడు గ్రామ పంచాయతీలు డిస్ట్రిక్ట్లలోనే చూసిరు. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరకు పోయి కార్పొరేటర్ స్థాయిలో మా కార్పొరేటర్ కి పలానా కార్పొరేటర్ ఓట్ వేయండి అని అడుగుతాడు. మీరు రోడ్డు వేపిస్తున్నారా, స్ట్రీట్ లైట్ అన్న, శానిటేషన్ లేదన్న. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే స్ట్రీట్ లైట్స్ దగ్గర కానీ ఒక చిత్తకుండి నుంచి కానీ ఎక్కడ ఏమీ వ్యవస్థ లేదు. వీళ్ళకి దొరికిందల్లా ఏంటి 6 గ్యారెంటీలు, ఒక ఫ్రీ బస్ అనేది. బట్ అది ఏం ఫ్రీ బస్ అన్న నాకు అర్థం. ఆడోళ్ళకి ఫ్రీ అంట, మగోళ్ళకేమో డబ్బులు కట్టాలి, పిల్లలకి స్టూడెంట్లకేమో డబల్ బస్ పాసులు వసూలు చేసి. అదేం ఫ్రీ బస్ అన్న? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసిరా? తులం బంగారం మీరు ఎంతమందికి ఇచ్చిరు? ఇప్పటి వరకు 1 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. తులం బంగారం ఎంతమందికి ఇచ్చిరు? 4000 పెన్షన్ ఎక్కడ పోయింది? వికలాంగుల పెన్షన్ ఎక్కడ పోయింది? మీరు నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న. మీరు ఒక ఫుట్బాల్ మ్యాచ్ కి రాహుల్ గాంధీని తీసుకొస్తారు. ఇదే అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి అశోక్ నగర్ కి వచ్చి మళ్ళీ అదే ఒక మంచి కార్యానికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మాట్లాడిపోయొచ్చు కదన్న. ఓ అశోక్ నగర్ తీసుకొచ్చి మీకు ఇష్టమైన ఫుట్బాల్ మ్యాచ్ కి ఏమో మీరు రాహుల్ గాంధీ టైం ఇస్తాడు. మళ్ళీ ఏమంటాడు, ఢిల్లీలో 62 సార్లు పోయినా 63 సార్లు పోయినా చెప్పులు వదిలితే చెప్పులు కూడా ఎత్తుకపోతుర్రు, నా దగ్గర డబ్బులే లేవు, ధనిక రాష్ట్రం అని ఒకసారి అంటాడు. ఒకసారి ఏమో దాని లేలే మాది పైసలే లేవు, చమ్ముకుంటారా కోసుకుంటారా అంటే ఆయన రామం రేమో లేక ఒక్కొక్కసారి వాతావరణం కూడా అంత చేంజ్ కాదన్న. మన ముఖ్యమంత్రి గారు అంత చేంజ్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బీఆర్ఎస్ ఓడిపోయిందో మొన్న ఎలక్షన్స్ లో, ఈయన గద్దెను ఎక్కినప్పుడు లోటు బడ్జెట్ అని చెప్పేసి చెప్పారు, ఖజానా ఖాళీ చేసిపోయారు. ఇప్పుడు నేను ఖజానా నింపే పనిలో ఉన్నా, నాకు టైం కావాలంటున్నాడు. మరి దానికి ఏమంటారు? అదే అన్న, ఖజానా ఖాళీ అని ఎందుకు అనుకుంటున్నా? ఇప్పుడు మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మరి మాకు కూడా వచ్చినప్పుడు ఖజానా ఖాళీనే ఉండేది. అప్పుడు ఖజానా ఖాళీ లేకుండా అప్పుడు మిగులు బడ్జెట్ ఉండే కదండి. ఉన్న దాంట్లో మరి 10 ఏళ్ళు సాగించినాం కదా. మరి మేము ఖజానా ఖాళీ చేస్తాం. మీరు అంటే మీరు ఖజానా అంటే మీరు ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చి ఇంకెంత టైం కావాలన్నా? 2 ఏళ్లలో ఇంకెంత టైం కావాలి మీకు? అంటే ఒక 5 ఏళ్ళు సరిపోతాయి అన్న? ఒక 5 ఏళ్ళు సరిపోతాయి? 2 ఏళ్ళు ఇచ్చిరు కదా, 2 ఏళ్లలో ఆయనకి ఇంకా సరిపోవట్లేదు. ధనిక రాష్ట్రం అని అంటాడు. ఇప్పుడేమో పెట్టుబడిదారులు అంటారు, మళ్ళీ ఏమో డబ్బులు ఇవ్వమంటే పథకాలకు డబ్బులు లేవంటాడు, జీతాలకు డబ్బులు లేవు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదన్నా. నిన్న ఒకటి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర కొడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పేసి ఆమె మోదీ గారు కేసీఆర్ కి ఫోన్ చేసినారు. అదేం చెప్పేసి మీరు కూడా చూసి ఉంటారు. దానికి ఏమంటారు? మీరు నిజంగానే పొత్తు పెట్టుకుంటుందా అన్న? మోడీ గారి మీద రెస్పెక్ట్ ఉందన్న. నా ప్రధానమంత్రి అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి పార్టీలో. కానీ మాకు ఎలాంటి వాళ్ళతో పొత్తు అవసరం లేదన్న. 2014లో ఒక్కరే వచ్చాము, 10 ఏళ్ళు ఒక్కరమే ఉన్నాము, ఇప్పుడు కూడా ఒక్కరమే వస్తాము.
ఒకటే సింహం సింగిల్ గా వస్తుంది అన్న. కేసీఆర్ గారు ఇప్పుడు సింహం సింగిల్ గానే వస్తుంది. మాకు ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గానే మేము వచ్చి 100 నుంచి 100 సీట్లతో మళ్ళీ వస్తాం, రాష్ట్రాన్ని సాధించుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తాం, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతున్నారు. ఏ పార్టీతోని పొత్తు వద్దు ఏమొద్దు. ఎందుకంటే జనాలలో ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ గారి విలువ ఏందనేది తెలిసింది కాబట్టి తప్పకుండా జనాలు మాట్లాడటం చెప్తున్నారు. దానికంటే ఆ ఎలక్షన్స్ కంటే ముందు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు దగ్గరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ లో 300 స్థానాలు ఎన్ని కొడతాం అనుకుంటున్నారు? 300 స్థానాలు ఉన్నాయన్న. ఇప్పుడు 300 స్థానాలు వీళ్ళు డిసైడ్ చేసి జోనల్లో పెంచారు. 300 స్థానాలు జనాలే చూపిస్తారన్న. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మొత్తం 300 కొడతానని నేను చెప్పలేను కదా. సో ముఖ్యంగా అయితే ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందన్న, కేసీఆర్ గారికి ఉంది. వీళ్ళు చేసిన అభివృద్ధి 2 ఏళ్లలో ఏమీ లేదు. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీలో గెలవాలి అనుకుంటే కనుక మీరు జిహెచ్ఎంసీలో ఏం డెవలప్మెంట్ చేసేది ముఖ్యంగా చూపియండి. మీరు ఏం చేశారు? మీరు 2 ఏళ్లలో మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిన దానికి జోబులో కత్తెర పెట్టుకొని మీరు రిబ్బన్ కటింగ్ చేసి కూడా తిరుగుతున్నారు. కానీ మీరు ఈ 2 ఏళ్లలో చేసినాము, ఇది కట్టినాము, ఈ బిల్డింగ్ కట్టినాము, ఇది అభివృద్ధి పనులు చేసినాము అని చెప్పి కాకుండా మీరు ఏం చేసారో చూపించు. ఎందుకంటే వీళ్ళకి ఆడరాక పాత గజ్జలు అంటారు. వీళ్ళకి అది చేసేది లేదు. చేసిన వాళ్ళకి గొప్ప చెప్పుకోమని చెప్పు. ఇంకెన్నేళ్ళన్నా ఇప్పుడు కేసీఆర్ గారు 2 ఏళ్ళు అయిందన్న, ఇప్పుడు లేరు, మీరే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. 2 ఏళ్ల నుంచి ఏ మీటింగ్ కి పోయినా అన్న కేసీఆర్ గారి పేరు తీయని మీటింగ్ ఉంటుందా? కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు తీయని ఉంటుందా? ఉండదు. ఎంతసేపు ఇంకా 2 ఏళ్ళైనా మా మీద చార్ మీద వాళ్ళ మీద ఏడుపు. మేము ఏ మీటింగ్ లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎక్కడ తీయలేదు. సో అభివృద్ధి మీద మీరు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టండి. జనాలకు మీకు అతి చిన్న ఏజ్ లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి. అంతేగాని మీకు సగం మాటలతో జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకసారి చెప్పాను కదా, రామం రేమో లాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి కోరుకుంటున్నారు. ఇప్పుడు సింహం గర్జించింది. ఆ గర్జన ఎవరికి గట్టిగా వినబడుతుంది? ఎవరికి వినపడాలో రీసౌండ్ వాళ్ళకే వినబడుతుంది అన్న. ఎవరికి వినబడుతుంది? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి వినబడిపోతుంది సింహం గర్జన అంటే ఏందో. ఇక్కడ సింహగర్జన మొదలయ్యింది, ఇక్కడ నుంచి మళ్ళీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే వాళ్ళకి సౌండ్ అనేది బ్రైన్ బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల తొందరలోనే మీరు చూస్తారు కదా అన్న, ఎంతమందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ సైలెంట్ గా తుపాకీ గన్ను గోడకుంటే సైలెంట్ గానే ఉంటది అన్న, దాని ఉపయోగం వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఇప్పుడు బయటికి వచ్చిరు కాబట్టి వాళ్ళకి ఏందో తెలుస్తుంది, జనాలలో తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.